హాయ్ ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్కి వెళ్తున్నామండి. మేము వచ్చేసి యాదగిరిగుట్టకి వెళ్ళాము, సురేంద్రపూర్ వెళ్ళాము, ఇంకా స్వర్ణగిరికి కూడా వెళ్ళామండి. వెళ్ళే దారిలో మేమైతే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఘట్టమ్మ కాడికి వెళ్ళి ఇలా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళామని చెప్పాము కదా. ఇప్పుడు వచ్చేసి అయితే సురేంద్రపూర్ వెళ్ళామండి. యాదగిరిగుట్ట స్వర్ణగిరి వీడియోనైతే పెట్టాను. ఫుల్ లెంత్ అవుతుందని అయితే స్వర్ణగిరి వీడియోనైతే సపరేట్గా పెడుతున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా తప్పకుండా చూడండి. ఈ వీడియోనైతే తప్పకుండా లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే టెంపుల్లో అన్ని దేవుళ్ళు, ప్రపంచం మీద ఉన్న దేవుళ్ళు అందరూ వచ్చేసి ఉంటారంట. ఇక్కడ టికెట్ వచ్చేసి అయితే ఒకరికి 350 రూపీస్ తీసుకున్నారండి. ఇక్కడ నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే ఫస్ట్ మన స్టార్టింగ్ ఇలా ఉంది, చాలా బాగుంది. ఫొటోస్ దిగాము కొన్ని. వచ్చేసి అయితే ఇక్కడ చూడండి, పులిగోర్ల లాగా ఉంది, చాలా బాగుంది. లోపలికి వెళితే మాత్రం అన్ని రామాయణం, మహాభారతం, ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడండి. చాలా చాలా బాగుంది, తప్పకుండా చూడండి. వెళ్ళినప్పుడైతే నాకైతే చాలా నచ్చేసింది. అన్ని దేవుళ్ళు కనిపిస్తారు కదా మనకైతే. ఇక్కడికి వెళ్తే చాలా అండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మీరైతే ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా వెళ్ళాలండి. సమ్మర్ కదా, చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎండ కోసం అయితే మీరు 3-4 అవర్స్ పడుతుందండి. అందుకే మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మాకైతే మేము ఈవినింగ్ వెళ్ళాము కదా, మాకైతే 3 అవర్స్ పట్టింది. ఇంకెక్కువే పట్టు, కానీ క్లోజ్ చేసే టైం కాబట్టి మాకైతే 3 అవర్స్ అయిందండి. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. అన్ని టెంపుల్ చూసి మేమైతే ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడైతే అమ్మవారు చూడండి ఎలా ఉగ్ర రూపంలో ఉందో. చాలా దేవుళ్ళు అయితే చాలా బాగుంది. ఒకసారి పిల్లలను, పెద్దవాళ్ళని తీసుకుపోతే ఇంకా మంచిదండి. వాళ్ళకైతే రామాయణ, మహాభారతం అన్నీ తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి జరిగింది ఇక్కడ. ప్రపంచమే జరిగింది, దేవుళ్ళ చరిత్ర అయితే ప్రతి ఒక్కటి ఉంది. చాలా బాగుంది. వీడియో ఇక్కడైతే అమ్మవారు అయితే చాలా చాలా వీడియోలు ఎంత అయింది, 10 minutes అయింది. అందుకే స్పీడ్గా చూపిస్తున్నాను. ఇంకా కొన్ని చోట్లనైతే వీడియో కూడా తీయలేదండి, నా సెల్లులో ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మన వెంకటేశ్వర స్వామిని అయితే చాలా బాగా పెట్టారు, చాలా పెద్దగా కూడా పెట్టారు. ఇక్కడ ఏనుగులు అటు ఇటు వచ్చి వెంకటేశ్వర స్వామి. ఇక్కడనైతే నాకు చాలా బాగా నచ్చేసింది ఇదేనండి. ఇక్కడ పాము మీద కృష్ణుడు ఉన్నాడు, ఇది అటు ఇటు మూవ్ అవుతూ సాంగ్స్ కూడా ప్లే అవుతుంది, చాలా బాగుంది. ఇక్కడనైతే రియల్ పుట్టలాగండి, ఇక్కడనైతే పాము ఉంది పుట్ట మీద. ఇట్లా లోపలికి వెళ్తే చాలా బాగుంది. చాలా దేవుళ్ళు కూడా ఉన్నారు. నాగలోకం అంటే ఇది వచ్చేసి. ఇక్కడ చూడండి నాగలోకంలో ఎన్ని ఉన్నాయో, మొత్తం పాములతోటే ఉన్నాయండి. మెట్లు కూడా పాములతోటే ఉంది, చాలా బాగుంది. ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా వెళ్ళండి, చాలా చాలా బాగుంది. ఇంతలా చెప్తున్నాను అనుకోకుండా ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా చూడండి, ఇలా చేప, ఇలా దేవుళ్ళు, ఇవైతే నాకు తెలియదండి. ఎక్కువనైతే నాకు తెలియదు దేవుళ్ళ గురించి అయితే. ఇక్కడ చాలా బాగుంది, పడవలో పోతున్నారు. ఇక్కడ చేపనైతే వాటర్లో ఉంది. ఇక్కడ చేప దేవుడు చూడండి, చాలా బాగున్నాడు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇంకా చాలా దేవుళ్ళే ఉన్నారు, కానీ నాకైతే వాళ్ళ పేర్లు ఎక్కువనైతే తెలియదండి. నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఏనుగు చాలా బాగుంది వాటర్లో. అన్ని దేవుళ్ళ గురించి అయితే మనకు ఎక్కువ తెలియదు కదండి. ఇక్కడ చూస్తుంటేనైతే మనకు చిన్నప్పటి చదువుకున్నవి కూడా గుర్తొస్తున్నాయి, బుక్లలో చదువుకున్నాయి అయితే దేవుళ్ళు వచ్చేసి. మహాభారతం, రామాయణం, ఇంకా చాలా కుంతి దేవుణ్ణి, రాక్షసులు చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇలా చూడడం కంటే డైరెక్ట్ వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా పోయినట్టు అనిపిస్తుందండి. ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇక్కడ శివలింగం కూడా పెట్టారు, చాలా పెద్దది. నంది కూడా ఉంది. ఇక్కడ చూడండి, కౌరవులు పాండవులు యుద్ధానికి వెళ్ళేది కూడా ఉందండి. ఇక్కడనైతే చెట్టు కింద కూర్చున్నారు దేవుళ్ళు వచ్చేసి అయితే. ఇక్కడ మునులు అయితే ఇక్కడ వనమాసం వెళ్ళినప్పుడు అనుకుంటా యోగా చేస్తున్నారు మునులు వచ్చేసి అయితే. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు, చాలా బాగుంది. నాకైతే ఎక్కువ దేవుళ్ళ పేర్లు ఏమి ఎక్కువ పెద్దగా తెలియదండి, అందుకే
ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ బుద్ధుడు వచ్చేసి అయితే చాలా పెద్దగా ఉన్నాడు. సీతారాముడు, ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడండి. ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక్కడ రాక్షసులు చూడండి, చూస్తుంటేనే నిజమైన రాక్షసులాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సమ్మర్లోనైతే కంపల్సరీ టూర్కి వెళ్తే మాత్రం ఇక్కడికి కంపల్సరీ వెళ్ళండి. ప్రపంచం మీద ఉన్న దేవుళ్ళు మొత్తం ఇక్కడే కనిపిస్తారు మనకైతే. చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అందరైతే ఫొటోస్ చాలా దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ అయితే ఎక్కువనే దిగాము. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి. ఇంకేమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇక్కడ రాక్షసుని అయితే ఇలా అపహరించుతున్నారు. చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇంకా కొన్ని మూమెంట్స్ అయితే నేనైతే వీడియో తీయలేదండి. అప్పటికే నా సెల్ అయితే ఛార్జింగ్ అయిపోయిందని నేనైతే కొంచెమే తీసాను. అక్కడక్కడ తీసాను, సగం వచ్చేసింది అనుకోండి. ఇంకా సగం అయితే తీయలేదు. ఇక్కడ లక్ష్మీదేవర అయితే చాలా బాగుంది. ఇక్కడ రాక్షసులు చూడండి, తలకాయల మెడలు వేసుకొని సేమ్ రాక్షసులాగే ఉన్నాడు. బయట చూసినట్టే అనిపిస్తుంది. ఇక్కడ శివుడి ఫోటోని అయితే చాలా పెద్దగా పెట్టారు. ఇంకా వచ్చేసి వినాయకులు ఏనుగులు పెట్టారు. ఇంకా వీడియో నచ్చుతూనైతే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.